బలహీనపరిచి తాము బలోపేతం కావడం కోసం రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేయడం రాజకీయాలు సహజమే. ఎలాగైనా సరే ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు రాజకీయ పార్టీలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాయి. తమిళనాడులో కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఓవైపు తాము బలోపేతం కావడంతో పాటు మరోవైపు ప్రత్యర్థి కూటమిని చీల్చేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యర్థి కూటమిని చీల్చి బలహీనపరిచేందుకు తమిళనాడులోని అధికార విపక్ష కూటములు పరస్పరం ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. ఓవైపు తాము బలోపేతం కావడంతో పాటు మరోవైపు తమ ప్రత్యర్థులను బలహీనం చేయాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు మామూలుగానే అంత సులువుగా అర్థం కావు. అలాంటిది ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రత్యర్థి కూటమిని చీల్చడం ద్వారా తాము లబ్ధి పొందేందుకు ఇతర కూటములు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా అన్నాడీఎంకే బీజేపీ కూటమిపై మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై డీఎంకే ఘాటు విమర్శలు చేస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని తమిళులను అన్నాడీఎంకే వంచేస్తోందని, మతవాద పార్టీతో పొత్తు పెట్టుకుని లౌకికవాదానికి గొడ్డలి పెట్టుగా మారిందనేటువంటి ఆరోపణలు చేస్తోంది. ఇటీవల బీజేపీ మద్దతుతో హిందూ మున్నని తరపున మదురైలో జరిగిన మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్ అన్నాదురైని విమర్శించిన వీడియోను ప్రసారం చేశారు. దీనికి మహానాడులో పాల్గొన్న అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఆర్బీ ఉదయ్ కుమార్, కడంబూర్ రాజు, రాజేంద్ర బాలాజీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై డీఎంకే నేతలు విమర్శలు గుప్పించారు. అన్నాదురైను అవమానించడాన్ని అన్నాడీఎంకే నేతలు ఆస్వాదించారని, వారిలో ప్రవహించేది అన్నాడీఎంకే రక్తమా లేక బీజేపీ అభిమానమా అంటూ డీఎంకే నేతలు విమర్శించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉండడంతో ప్రస్తుతం ప్రత్యర్థుల ఆరోపణాస్త్రాలపై కూటమి పార్టీలు పెద్దగా స్పందించకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల పంపకాల్లో అసంతృప్తి, విభేదాలు ఏర్పడినప్పుడు మాత్రమే కూటమి నుంచి పార్టీలు బయటకొచ్చే అవకాశాలుంటాయని, అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కూటమిని చీల్చే ప్రయత్నాలు ఏ పార్టీ చేసినా అది ఇప్పట్లో ఫలించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక కూటమిని వేడేందుకు రాజకీయ పార్టీలకు బలమైన కారణం ఉంటుంది. ముఖ్యంగా సీట్ల కేటాయింపులు, ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం వంటి కారణాలతోనే ఏదైనా ఒక పార్టీ అప్పటి వరకు ఉన్న కూటమిని వేడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికార విపక్షాలు తమ కూటముల నుంచి ఏ ఒక్క పార్టీని కూడా కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నాయి. డీఎంకే ఎంపీ తిరుచి శివ ఇటీవల కాంగ్రెస్ మహానేత కామరాజర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు అన్నాడీఎంకే నేతలు ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు. కామరాజర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ సానుభూతి చూపుతూ డీఎంకేపై కాంగ్రెస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అన్నాడీఎంకే. దీంతో తిరుచిలో ఎంపీ తిరుచి శివ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు. ఇది డీఎంకే కాంగ్రెస్ పార్టీల మధ్య అగాధం ఏర్పరిచేలా మారడంతో డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే స్పందించి ఈ వ్యవహారాన్ని వదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని వదిలేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారే కానీ తప్పు అని ఖండించలేదని తమిళసై వ్యాఖ్యానించారు. మరోవైపు తిరుచి శివ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఖండించారు. గతంలో కామరాజర్పై డీఎంకే దుష్ప్రచారం చేసిందనే విషయాన్ని జ్యోతిమణి గుర్తు చేశారు. కామరాజర్పై తిరుచి శివ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి డీఎంకే కాంగ్రెస్ మధ్య విభేదాలు ఏర్పడేలా అన్నాడీఎంకే బీజేపీలు తమ సాయశక్తులా ప్రయత్నించాయి. మరోవైపు డీఎంకే కూటమిని చీల్చేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో కమ్యూనిస్టు పార్టీలు క్షీణిస్తున్నాయని, అడ్రస్ లేకుండా పోతున్నాయని పళనిస్వామి విమర్శించారు. కమ్యూనిస్టులు స్టాలిన్ కు బానిసలుగా ఉన్నారని, అందుకే వారు క్రమంగా కనుమరుగవుతున్నారని, ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని పళనిస్వామి డీఎంకే హయాంలో ప్రజల సమస్యను పరిష్కరించలేకపోయారని,
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం ఆరోపించారని, డీఎంకేలో కూటమి పార్టీలే నమ్మడం లేదని పళనిస్వామి చెప్పుకొచ్చారు. డీఎంకే కూటమిలోని సిపిఎంకు విழுப்புరంలో మహానాడు నిర్వహించడానికి, వీసీకేకు తిరుచిలో మహానాడు నిర్వహించడానికి అనుమతి లభించలేదని చెబుతూ ఆయా పార్టీలు డీఎంకే మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. పీసీకేకు పార్టీ జెండాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి లభించడం లేదని, ఇలాంటి అవమానాలతో ఆ పార్టీలు డీఎంకే కూటమిలో కొనసాగాలా అని పళనిస్వామి ప్రశ్నిస్తూ డీఎంకే కూటమిని ఆయా పార్టీలు వీడేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, డీఎంకేలో ప్రాధాన్యత దక్కని పార్టీలకు అన్నా డీఎంకే కూటమిలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నట్లు పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. డీఎంకే కూటమిలోని పలు పార్టీలకు అవమానం జరుగుతుందని చెబుతూ ఆయా పార్టీలను అన్నా డీఎంకే కూటమిలో చేర్చుకునేందుకు పళనిస్వామి వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఆలోపు రాజకీయ సమీకరణాలు ఏ మేరకు మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. అన్నా డీఎంకే బీజేపీ కూటమిని విమర్శిస్తూ తాను లబ్ధి పొందాలని డీఎంకే కూటమి ప్రయత్నిస్తుండగా, డీఎంకే కూటమిని చీల్చి బలహీనపరచడంతో పాటు ఆయా పార్టీలను తమతో జట్టు కట్టేలా చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని అన్నా డీఎంకే బీజేపీ కూటమి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యర్థి కూటమిని చీల్చడమే లక్ష్యంగా తమిళ రాజకీయ పార్టీలు పావులు కదుపుతుండడంపై జోరుగా చర్చ జరుగుతుంది.